ఖచ్చితంగా చెప్పారు సార్. ఈ రోజు రాజకీయం ఎలా అయిపోయిందంటే మనీ ఉండాలి, ఉంటది, మజుల్ పవర్ ఉండాలి, ఉంటది, ఇంకొకటి వచ్చేసి జనాకర్షణ విపరీతంగా ఉండాలి. బయటికి వెళితే లక్షల మంది పొలోమని పడిపోవాలన్నమాట, మీద పడిపోవాలి. ఏమి అలా ఉంటేనే ఈ రోజు నాయకుడు. అయినా కూడా గెలవడం కష్టం అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే, జడా శ్రావణ్ గారికి మనీ ఉండొచ్చు, మజుల్ పవర్ ఉండొచ్చు, జనాకర్షణ కూడా ఉందంటారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి 200 మంది 300 మంది సెల్ఫీలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్తో వేల మంది తీసుకుంటే మీకు 100-200 మంది అంటారు ఏంటి సార్? సార్ ఆయన 22 సీట్లు వచ్చినాయి, లేకపోతే రేపు 21 పెంచుతున్నారు మీరు. మళ్ళా 21 పెంచారు. ఆయనకి 21 పార్లమెంటు, 21 అసెంబ్లీ వచ్చినాయి. మా స్థాయికి మాకు ఒకటి వస్తుంది చాలు. ఓకే, ఇప్పుడు ఆయనకి అంత స్థాయి ఉండి, ఆయనకి అంత స్థాయి ఉంటే 175 పోటీ చేయొచ్చుగా. ఎందుకు 21 కాగిపోయినావు? చంద్రబాబు నాయుడు కంటే పెద్ద స్టారుగా, నారా లోకేష్ కంటే పెద్ద నాలెడ్జబుల్ పర్సన్గా 21కి ఎందుకు కన్ఫైన్ అయినారు? 175 పోటీ చేయండి. 2019లో 2 చోట్ల ఎందుకు ఓడిపోయినారు? 2 చోట్ల ఎందుకు ఓడిపోయినారు చెప్పండి. 24లో కూడా ఒకే చోట 2 చోట్ల పోటీ చేసి చూడాల్సింది. మన సంబడం ఏందో బయటపడేది. 5% నుంచి 3%కి పడిపోయిన వాళ్ళం. మనం ఏంటి అంటే మన టైం కలిసి వచ్చింది. మీ నెత్తి మీద పాలు పోసాడు జగన్మోహన్ రెడ్డి. అంతే మరి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకపోతే ఇంకెక్కడ ఉందండి వీళ్ళకి? అది నాకు అర్థం కాలేదు సార్. 2024 ఎస్సీ నియోజకవర్గాలు పెట్టుకొని మీరు ఎందుకు జనరల్ నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేశారు? కానీ లోకేష్ లాంటి ఒక బలమైన నాయకుడు ఉంటే సార్ 2024 నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఎలక్షన్లో ఈవీఎంల మ్యానిపులేషను 100% జరిగింది. అది కూడా నారా లోకేష్ కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఆధారాలు లేవు కాబట్టి నేను బ్లైండ్గా మాట్లాడాను. అక్కడ ఎందుకు పోటీ చేశారు మీరు? నారా లోకేష్ చేయొచ్చు కదా. లేదు, నాకు జనరల్ కాన్స్టిట్యున్సీ, ఈవెన్ రేపొద్దు నేను పోటీ చేసిన జనరల్ కాన్స్టిట్యున్సీలోనే పోటీ చేస్తాను. నేను రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో చేయటం నాకు ఇష్టం లేదు. అంతే, నా పాలసీ అది. మీరు పోటీ చేస్తే మీ సామాజిక వర్గం నుంచి ఆయన పడిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి మీతో పోల్చుకుంటే. ఎందుకని? ఒక సందర్భంలో ఓట్లు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ సామాజిక వర్గంలో వాళ్ళు కూడా నిరుపేదలయ్యి 5,000కి 10,000కి ఓటు రూపంలో వచ్చే డబ్బులకు అలవాటు పడిన వ్యవస్థ. ఇప్పుడు మీ మధ్యలో డివిజన్ ఏర్పడింది, మాలా మాది కానీ 2, అది కూడా అయింది చాలు. ఇప్పుడు మరింత దారుణంగా పరిస్థితి. దారుణమే. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గం అది. చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గం. 1% తేడా ఉంది మాలలకి మాదిగలకి. ఆ 1% తేడా కోసం ఇద్దరిని విడగొట్టేశాడు. మరి 90% సంపద మీ దగ్గరే ఉందిగా, 90% ఎంప్లాయ్మెంట్ మీ దగ్గరే ఉందిగా. కంపెనీలు మీవే, హాస్పిటల్స్ మీవే, ఇంజనీరింగ్ కాలేజీలు మీవే, మెడికల్ కాలేజీలు మీవే, కాంట్రాక్టులు మీవే, మొత్తం మీవే. భూమి మీదే, భుక్తి మీదే, మొత్తం మీ దగ్గరే ఉన్న. మరి దాని మీద ఎందుకు విభజన చేయరు? ఒక 2%, 1% నేను మాలవాళ్ళు మాదిగోళ్ళం ఇద్దరం తట్టుకుంటున్నామని మమ్మల్ని ఇద్దరిని విడగొట్టేసేసి చరిత్రలో కలవకుండా చేసావే. ఈ రోజున నేనే చేశాను వర్గీకరణ అని చెప్తున్నావే. రేపొద్దు ఇంత మరి 1% ఉద్యోగాల్లో తేడా వస్తేనే మమ్మల్ని విడగొట్టినోడివి. రేపొద్దున నువ్వు దోచుకున్న దానికి, నీ సామాజిక వర్గం మీ వాళ్ళ వర్గాలు దోచుకున్న దానికి వ్యవస్థలో ఎన్నిసార్లు విభజన చేయాలి? మీరు దోచుకున్నారు వాళ్ళని మీరు చెప్తున్నారు. అవతల వర్గం నుంచి వస్తున్న వాదన ఒకటే, జడా శ్రావణ్ కులం ముసుగు వేసుకున్నాడు, త్వరలో కులం ముసుగు కూడా తొలగిపోతుంది అంటున్నారు. కులం ముసుగు నేను వేసుకునేది ఏందండి? మీరు ఏ కులంలో పుట్టాలో మీకు దేవుడు రాసి పెట్టాడు. నేను వేసుకునేది ఏంది? ఐఎమ్ హ్యాపీన్స్ టు బి ఏ మాల. నేను మాల కులం. నేను దళితుల కోసం పోరాటం చేస్తున్నాను, నేను బహుజనుల కోసం పోరాటం చేస్తున్నాను అది అంటాడు. ఏమి లేదు, పోరాటం లేదు, ఒకటే ఆరాటము. 300 కోట్లు 2019 పోరాటం చేసి అది ఆ పోరాటంలో భాగమే ఈ ఆరాటము. ఇదంతా బహుజనులు లేదు. 2019 నుంచి 24 వరకు ఈ స్టేట్లో నాగరాజు గారు ఎస్సీల్లో, ఎస్టీల్లో, మైనారిటీల్లో జడా శ్రవణ్ కుమార్ చెయ్యని పోరాటం ఒక్కటి చూపించండి. పోరాటం డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఈవెన్ నంద్యాలలో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఓదార్చి వాళ్ళ కేసు సిబిఐ ఎంక్వైరీ దగ్గర నుంచి అన్ని డోర్ డెలివరీ కేసు, అనంతబాబు కేసులో బ్లాంక్ చెక్ ఆఫర్ సార్ నాకు. బట్ ఏ సందర్భంలో ఎవరో ఆఫర్ చేశారు? ఎందుకు ఇవన్నీ అనవసరం? ఇప్పుడు అనవసరం ఎందుకు? కోట్ల రూపాయల ఆఫర్, కేసు వదిలేయండి మీకోసమని. నేను అనేది ఏంటి అంటే, ఈరోజు 10 కోట్లు తీసుకుంటాం, ఎక్కడికి వెళ్తాం రేపు? నువ్వు దమ్ముగా ఇప్పుడు మీరు అందరూ 300 కోట్ల టార్గెట్ అన్నారు కదా, ఆ 300 కోట్ల టార్గెట్ రాజకీయంగా సంపాదించడే పొద్దున్న నువ్వు. అది గొప్ప మగాడితనం. అంతేగాని నువ్వు 10 కోట్ల 20 కోట్ల కేసుల్లో తీసుకునేది ఏంటి? నువ్వు రాజకీయంగా రేపొద్దున సీట్లు డిమాండ్ చేయి, డబ్బులు డిమాండ్ చేయి. నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి. రాజకీయంగా డిమాండ్ చేయి. 100,000 కోట్ల రూపాయలు దోచుకొని బలిసిపోయి ఉన్నారు ఒక్కొక్కడు. రాజకీయంగా డిమాండ్ అంటే గుర్తొస్తుంది ఒకటే వాదన బయట. నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి.
170 కోట్లు ప్లస్ 5 సీట్లను అడిగాడు. నియోజకవర్గం- చంద్రబాబు నాయుడు గారు కోటి కూడా అయిన కదా, ఒక లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సరే దానికి సార్. సమాధానం సార్, నేను కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఓకే. ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము అని చెప్పి ఫిక్స్ కదా, నియోజకవర్గానికి 5 కోట్లు అడిగారు, 5 సీట్లు అడిగారు, ఫిక్స్ ఫిక్స్ ఓకే రైట్. రాసి పెట్టుకోండి, దానికి ఏముంది. ఒక ప్రాసెస్ లో భాగంగా మేము 5 సంవత్సరాల పాటు ప్రజల కోసం ఫైట్ చేసిన వ్యక్తులుగా మేము అసెంబ్లీలో ఉండాలనుకోవడం తప్పలేదు కదా. అసెంబ్లీలో ఉండాలనుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకోవటం కూడా తప్పలేదు కదా. పొత్తు కావాలని కలిసి పని చేద్దాం, కలిసి పోటీ చేద్దామని ప్రపోజల్ ఇచ్చింది మీరు. ఆ ప్రపోజల్ ప్రాసెస్ లో భాగంగా చివరి వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ ప్రపోజల్ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం. దురదృష్టం లాస్ట్ మినిట్లో మీరు అరెస్ట్ అవటం, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అరెస్ట్ చేయటం, పవన్ కళ్యాణ్ రావటం, బీజేపీ రావటం, మీ చిన్నోళ్ళం అయిపోయినాం, మమ్మల్ని పక్కన పెట్టారు. సో మా పార్టీ పొత్తులో ఎవరితో రాజకీయంగా కాంశీరామ్ రాజకీయాలు మేము చేయాలి, ఈ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం పొందాలి అంటే ఎలైన్ పాలిటిక్స్ వెరీ ఇంపార్టెంట్. నేనేదో పెద్ద తోపుని తురుంకాన్ని నేనేదో ఒక్కడనే సాధిస్తాను. 0.1% ఓటింగ్ కూడా అవసరం. ఎస్, ఇప్పుడు రేపొద్దున 2029లో మా స్ట్రాటజీ మార్చుకుంటాం ఖచ్చితంగా. 25 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కనీసంగా 25,000 ఓట్లు తెచ్చుకోవాలని స్ట్రాటజీతో ఈ 4 ఏళ్ళు పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఒక్క స్థానం ఇస్తానంటే ఏం చేస్తారు? ఏ రోజు? 2029కి. ఆ సందర్భాన్ని బట్టి నా ఎంటైటిల్మెంట్ 1 ఉంది అంటే 1, 25 ఉంది అంటే 25, నీ కెపాసిటీ ఏంది ఉంటుందో ఆ రోజు డిసైడ్ చేస్తుంది. ఇంకా 4 సంవత్సరాల తర్వాత ప్రాసెస్ని ఇప్పుడే మనం డిస్కస్ చేసుకోవటం ఇట్స్ ప్రీమెచ్యూర్. ఆ 2000 సీట్ ఇస్తాను, డిప్యూటీ సీఎం చేస్తాను మిమ్మల్ని అంటే ఏం చేస్తారు సార్? ఆయన సీట్ ఇస్తానంటాడా, ఇవ్వనంటాడా, 25 ఇస్తానంటాడా, 10 ఇస్తానంటాడా, ఏమి నాకు తెలియదు. నాకు తెలిసింది ఒకటే, ఈ 4 సంవత్సరాలు ప్రజల కోసం, ప్రజల తరపున అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా. మరి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ బెంగళూరులో కూర్చుంటారు, ఆయన ఉండేదే తక్కువైపోయింది కదా ఇక్కడ. మరి ఆయన అవసరం ఏముంది, ఆయన రావాల్సిన చోటుకి ఆయన వస్తాడు. ఇప్పుడు నిన్న మినిస్టర్లు 5 మినిస్టర్లు వచ్చారు, ఫార్మర్ మినిస్టర్లు వచ్చారు, ఫైట్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడికి రావాలో అక్కడికి వెళ్తాడు. మా స్థాయిలో మేము ఫైట్ చేస్తాం. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఇచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలుస్తాం. ఈ రాష్ట్రంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒకటైపోయినాయి. ఇంకా ఫైట్ చేయడానికి ఏమున్నాయి తోకలో? వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం గురించి మీకు తెలియంది కాదు, మాలాంటి వాళ్ళ గురించి ఇంకా తెలియంది కాదు, ఇంకా మాకు అసలు కనీసం వాయిస్ కూడా లేదు. సో అసలు ఈ రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఉంది, మాట్లాడటానికి మీతో మాట్లాడటానికి ఉంది, అంతవరకే. ఈ గోడల మధ్య ఇప్పుడు నేను వెళ్తే 1,00,000 మంది వస్తారా? రారు. మహా అయితే నా స్థాయికి 500 మంది, 1000 మంది వస్తారు. అది సరిపోదు అంటున్నా. రాజకీయ పార్టీల బలాన్ని, ఒకరికొకళ్ళ బలం. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నన్ను ఒక పర్టికులర్ సందర్భంలో ఇన్వైట్ చేశాడు. దేనికి? ప్రజాస్వామ్య పరిరక్షణ మీదకి ఒకటి పెట్టాలి శ్రవణ్ గారు. కుప్పంలో వెళ్తే నా మీద దాడి జరిగింది, నన్ను రానివ్వలేదు. ప్రజాస్వామ్య పరిరక్షణ మీదకి పెట్టాలి, దానికి మీరు చైర్మన్గా ఉండాలి అని. తప్పే ఉంది సార్, ప్రజల మీద జరిగే పోరాటంలో ఖచ్చితంగా మేము అందరం ముందుంటాం, పెట్టండి అన్న. పెట్టారు. నేను, అచ్చెన్నాయుడు, ఇప్పుడున్న జనసేన మినిస్టర్ కందులు దుర్గేష్, మేమందరం కలిసి కూర్చొని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక పెట్టినాం. దానికి నన్ను కన్వీనర్గా చేశారు. ఆ సందర్భంలో పోరాటం చేశాము. పోరాటం చేసే ప్రాసెస్లో భాగంగా ఎవరికైనా రాజకీయంగా కలిసి ప్రయాణం చేయాలని ఉంటుంది కదా. మేము కూడా అసెంబ్లీలో ఉండాలని ఉంటుంది కదా. మేము కోట్ల డబ్బులు, మీరు అన్నట్టు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్న వాళ్ళం కాదు. సో నేను కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితుల్లో భాగంగా రేపు రాజకీయంగా కూడా మా ప్రాసెస్ ఫిట్ అయితే వెళ్తాం. ఫిట్ కాలేదనుకో మళ్ళీ పోరాటమే మా ఉద్యమం. సో రాజకీయంగా పోరాటం చేయాలి అంటే నా వర్గం ప్రజలు, అట్లీస్ట్ నా టార్గెట్ 3% ఓటింగ్. నాగరాజు గారు 3% ఓటింగ్ అంటే మా సామాజిక వర్గంలో 45 లక్షల మంది ఉన్నారు. కనీసంలో 15 లక్షల ఓటింగ్ కనుక నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే నువ్వు అనుకున్న సీట్లు నువ్వు డిమాండ్ చేయొచ్చు, నువ్వు అసెంబ్లీలో ఉండొచ్చు, నీ వాయిస్ అసెంబ్లీలో వినిపించవచ్చు. నీ వర్గం ప్రజలకి నిన్న కైకలూరులో దళితుడిని చిత్తకుట్టారు జనసేన వాళ్ళు. కేసు పెడితే కేసు తీసుకోవాలా డిఎస్పీ? ఎందుకు తీసుకోవాలా? జనసేన పైన ఉంది కాబట్టి. అదే జడా శ్రవణ్ కుమార్ గారు నా పైన ఉంటే డీజీపీకి ఫోన్ చేసి 2 నిమిషాలు కేసు బుక్ చేయించి కొట్టినోడిని అరెస్ట్ చేయించేవాడు. ఈ వర్గం యొక్క ప్రజల యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తికి కనీసం ఒక పవర్ ఉండాలి. పవర్ ఉండాలి అంటే కనీసం 15 లక్షల నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల ఓటింగ్ నా దగ్గర ఉండాలి. ఈ 4 సంవత్సరాలు నేను పనిచేసేది 10 లక్షల నుంచి 15 లక్షల ఓటింగ్ కోసం. ఈ 15 లక్షల ఓటింగ్ నా దగ్గర ఉంది అంటే 10 నుంచి 15 లక్షల వరకు ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్. రేపటి ఎస్ మేము పోటీ చేసి
10 లక్షల ఓటింగ్ తెచ్చుకున్నామంటే మీ విజయ అపజయాల్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. అలా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలి అంటే మీరు అలయన్స్లోకి వస్తారా? అలయన్స్లోకి వచ్చి మమ్మల్ని కూడా అసెంబ్లీలో నుంచోబెడతారా? మాకు పదవిలో షేర్ ఇస్తారా? దెన్ వి విల్. ఆ పాలిటిక్స్ మీద నాకు ఇంట్రెస్ట్, కానీ 300 కోట్లు సంపాదించాలి, ఆడి దగ్గరికి వెళ్ళి పదవి తెచ్చుకోవాలి, నేను గొప్పని నిరూపించుకొని ఏదో ఒక పదవి తెచ్చుకోవాలనేది నా ప్రాసెస్ కాదు. సో నా ప్రాసెస్ ఐఎమ్ వెరీ క్లియర్ వాట్ ఐఎమ్. నా బలం ఏంటో నాకు తెలుసు, నా బలహీనత ఏంటో నాకు తెలుసు, రెండూ నాకు తెలుసు. సో అలాగని చెప్పేసి బలహీనతను ఎప్పుడు ఒప్పుకోను. నా బలహీనతను ఒప్పుకోకపోవటమే నా స్ట్రెంగ్త్. ఖచ్చితంగా చెప్పారు సార్. ఫైనల్గా ఒకటే ప్రశ్న, అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏమి మాట్లాడినా కేసులు నమోదవుతున్నాయి. మీడియాని చూడడం లేదు, ఎవరిని చూడడం లేదు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏది వచ్చినా, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే మీద పొరపాటున ఒక వీడియో చేసినా, ఒకదైనా ఒక రివ్యూ చేసినా వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు. సుప్రీంకోర్టు పదే చెప్పింది, సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు దానికి కేసులు నమోదు చేయకూడదని కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మీడియాని ఇబ్బంది పెడుతుంది, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఒక న్యాయవాదికి ఏం చెప్తారు మీరు దాని గురించి? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు బలమైంది, ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా వాయిస్ వినిపించినా ఆ ప్రభుత్వం ఉక్కుపాదాలతో అనుజేస్తుంది. గత ప్రభుత్వంలో పోరాడిన యోధులు అని ఎవరెవరి మీద ఎఫ్ఐఆర్లు ఎక్కువ కట్టారు, ఎవరెవరు ప్రభుత్వం మీద పోరాడి కేసులకు బలయ్యారు, ఈ పని మేము చెయ్యము మళ్ళీ అని ఒక లిస్ట్ వేశారు. ఆ లిస్టులో 2వ పేరు నాది. అసెంబ్లీలో వేసిన లిస్టులో జడా శ్రవణ్ కుమార్, మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. నాన్ తెలుగుదేశం నేను ఒక్కడనే ఉన్నా. నేను రామచంద్ర యాదవ్, ఇద్దరమే ఉన్నాం. రామచంద్ర యాదవ్ రెండు కేసులు 3 కేసులు కట్టారు, నా మీద 5 కేసులు కట్టారు గత ప్రభుత్వం. ఈ 5 కేసులు ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. సో అన్ని హైకోర్టు స్టే ఇచ్చింది, అది కాదు. నా పేరు కూడా జడా శ్రవణ్ కుమార్, జేబీ భారత్ పార్టీ 5 కేసులు అనేసారు. అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గత ప్రభుత్వం చేసినప్పుడు దాన్ని అసెంబ్లీలో మీరు ప్రొజెక్షన్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి మీరు ఆ పని చేయొచ్చా? చెప్పండి, ఆ పని చేయొచ్చా? ఆ పని చేస్తే మీరు అక్కడ వేసిన లిస్ట్కి ఏమైనా వాల్యూ ఉంటుందా? సో కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో ప్రాథమికమైనటువంటి హక్కులు మీరు హరించటం వల్ల అది మీ అధికారాన్ని హరిస్తుంది ఒకరోజు. ఇప్పుడు ప్రజలు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారేంటి? ఏమైనా అన్నారా? వై నాట్ 175? అసలు ఇంత వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఈ విధంగా ఓట్లు వేస్తారు వాళ్ళకి వార్త పెట్టారు, పోయినాడు మందు పూసుకుంటున్నారు అంతే. ఎవరైనా ఊహించారా? మీది కూడా అలాగే. మీరు అనుకుంటున్నారు మాకు 164 వచ్చినాయి, మేము ఏం చేసినా కూడా మాకు ఎవడు పీకేదేం లేదు, మా ఇష్టం వచ్చింది మేము చేయొచ్చు అని. రేపు కర్రులు కాల్చి మీ మీద వార్తలు పెట్టిన రోజున ఈ రాష్ట్రంలో నిలువ నీడ లేకుండా అయిపోతుంది ఈ రాజకీయ పార్టీలకు. నేను ఇప్పుడు చెప్తున్నా, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మరి బోడే రామచంద్ర యాదవ్ అంటే బీసీవై పార్టీని మీ ఉద్యమంలో భాగస్వామి చేసుకుంటున్నారా, అంటే కలిసి పోరాటం చేస్తున్నారా? సో ఆయన ప్రధానమంత్రి స్థాయి క్యాండిడేట్ అండి. అలాంటి వ్యక్తుల్ని మనం ఆహ్వానించలేము, ఆయన కూడా ఎవరిని ఆహ్వానించలేడు. ఎందుకంటే భారత ప్రధాని అవ్వగలిగినటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిమానులు ఆయన ఫీల్ అవుతున్న సందర్భంలో అలాంటి వ్యక్తులతో మాలాంటి చిన్నవాళ్ళం కలవటం అనేది కరెక్ట్ అని నేను అనుకోవటం లేదు. ఓకే, జేబీ పార్టీ అధినేతగా, ఒక న్యాయవాదిగా మన ఏపీ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు ఇప్పుడున్న పరిపాలన తీసుకునే పోరాటం? నేనేమంటానంటే, ప్రజల్ని మారమని నేను చెప్పట్లా, ఎందుకంటే నేను చెప్పినంత మాత్రం మారరు. లేకపోతే ప్రజలు భావితరాల కోసం కూడా ఆలోచించండి అని కూడా చెప్పటం. నేను కోరేది ఏంటి అంటే, మీరు 99% అన్యాయాలు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని, రేపులు చేసిన వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తున్నారు. కనీసం 1% అయినా కాస్త మంచి రాజకీయాలు చేయాలి అని ఉద్యోగాలు వదిలేసి, ఫ్యామిలీని వదిలేసి, కష్టపడి, బాధలు పడి, కేసులు పెట్టించుకొని, కష్టంతో ప్రజల కోసం ఆలోచించే వ్యక్తుల కోసం ఆలోచించమంటున్నాను.